పరిస్థితి ఏంటండి, ఎన్నికల టైం వచ్చేసింది, ఇంకొక వారం రోజుల్లో ఎన్నికలు. మహాకూటమి అన్ని పార్టీలు కలిసి ఏకమై టీఆర్ఎస్ మీద ధ్వజమెత్తాయి. అంటే ఇందులో పెద్ద కొత్త ఏం లేదండి, అందరూ కొత్తగా చూస్తున్నారు. కానీ ఇవాళ మహాకూటమిలో ఉన్న వాళ్ళలో చాలామంది ఉద్యమంలో కూడా కేసీఆర్కి వ్యతిరేకంగానే ఉన్నారు. వాళ్ళేమి అప్పుడు కూడా కలిసి రాలేదు. నిజానికి అప్పుడు కూడా వాళ్ళు ఎవరో ఆడిస్తుంటే ఆడిన మనుషులు కూడా ఉన్నారు. అందులో చంద్రబాబు నాయుడు గారు అనేక కుహనా సంఘాలు పెట్టించారు తెలంగాణలో. ఆ కుహనా సంఘాల మనుషులు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో అన్నీ చేశారు. కులపరమైనటువంటి చిచ్చులు పెట్టడానికి ప్రయత్నం చేసినారు. తెలంగాణ ప్రజల్ని విడదీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు ఉద్యమ కాలంలోనూ జరిగినాయి. దానికి ఎక్స్టెన్షన్ లాగానే ఉంది తప్ప ఇప్పుడు కొత్త ఏమీ లేదు. దానికి కొనసాగింపై ఇప్పుడు జరుగుతుంది. అంతా వాళ్లే, అదే మనుషులు అప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు. కానీ అందరూ కలిసి ఒక వ్యక్తి మీద దాడి చేస్తే ఓట్ షేర్ తగ్గుతుంది, లేకపోతే ఓట్లు తగ్గుతాయి, సీట్లు తగ్గుతాయి, అలాంటి ఒక అనుమానం కానీ అంటే దీంట్లో చాలామంది ప్రజల్లో క్రెడిబిలిటీ కోల్పోయిన వాళ్ళేనండి. వాళ్ళెవరికి కూడా అంత లోతైన ప్రజాభిమానం లేదు. లేకపోవటం వల్లనే ఒకరినొకరు ఆసరా తీసుకుంటున్నారు. ఆ ప్రజాభిమానం ఉంటే వాళ్ళకి ఆ సమస్య ఉండదు. ఎందుకు ఒకరి భుజాన్ని ఒకరు ఆసరా చేసుకుంటున్నారు అని అంటే ఆ ప్రజాభిమానం లేకపోవటం, క్రెడిబిలిటీ లేకపోవటం, ఫేడౌట్ అయిపోవటం, ఇట్లాంటి మనుషులే వాళ్ళందరూ కూడా. ఇవాళ ఆ సభలలో వాళ్ళు కలిసిన తీరు చూసి జనం ఇదేమిటి, ఈ మనిషి ఆయన దగ్గరికి వెళ్ళినేమిటి, ఈ మనిషి ఆయనను ఆలింగనం చేసుకోవడం ఏమిటి, అయ్యయ్యో ఈయన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆయన ఆకుపచ్చ పసుపచ్చ కండువా వేసుకున్నాడు ఏంది, దాన్ని చూస్తే పామును చూసినట్టు భయపడతారండి తెలంగాణ వాళ్ళు. నేను కథ చెప్పేవాడిని ఉద్యమ కాలంలో. ఒక చీమ, ఆ చీమకి ఓ సందేహం వచ్చింది. అది చాలా భయంకరమైన సందేహం, నేను ఎవరిని అని. సంస్కృతంలో కోహం అని ఉంటుంది, తాత్వికమైనటువంటి ప్రశ్న. అది అడుగుతూ అడుగుతూ పోతుంది, నేను ఎవరిని అని. దానికి ఎక్కడ మంచి జవాబు దొరకలేదు. చివరికి ఎవరు చెప్పారు, పలా పండితుడు ఉన్నాడు, పెద్ద బ్రాహ్మణ చీమ, అది దాని దగ్గర వెళ్ళి అడగమన్నాడు. అంటే చీమలో కూడా కులాలు ఉన్నాయి. వెళ్ళి దానికి శుశ్రూష చేసి అడిగితే అదేం చెప్పిందంటే, నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ సంస్కృతంలో నేను పిపీలికం అంటారు అని చెప్పింది. దీనికి ఇంకా మెదడు ఖాళీ అయినట్టుగా అయిపోయింది. ఇంకా ఏదో సందేహాలు పెరిగిపోయినాయి. అట్లా కాదని తిరుగుతూ అనుభవంతో పండిపోయిన ఓ ముసలి చీమ దగ్గర పోతే అది మొట్టమొదటి చెంపమించి కొట్టి ఓ పిచ్చిదానా, నువ్వెవరో నువ్వు మర్చిపోతే ఎట్లా, నువ్వెవరో మర్చిపోతే నీ తల్లి వేరును మర్చిపోతావు, నీ పరిణామాన్నంతా మర్చిపోతావు, నీ వారసత్వాన్ని మర్చిపోతావు, నీ చరిత్రను మర్చిపోతావు, నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతావు, నీ ఆత్మగౌరవాన్ని కోల్పోతావు, పరాధీనుడు అవుతావు అని చెంపమించి కొట్టి, నువ్వు చీమవు, నువ్వు కష్టజీవివి, కర్మజీవివి, నువ్వు ఎండాకాలం అంతా ఆహారం సంపాదించుకుంటావు, వానకాలం పుట్టలో జాగ్రత్తగా ఉంటావు అని చెప్పింది. దాంతో ఈ చీమకు సంతోషం అయిపోయి నేను ఎవరినో తెలిసిందనేది డ్యాన్స్ చేస్తుంటే మళ్ళీ చెంపమించి ఒకటి కొట్టి, నువ్వు ఎవరో నీకు తెలిసింది కానీ నీ పుట్టేమైపోయిందో చూసుకోపో అన్నది. అది వెంటనే పుట్ట దగ్గరికి పోయింది. అక్కడ అన్ని చీమలు ఆందోళన చేస్తున్నాయి, ఎందుకంటే ఆ పుట్టలో ఇంకో పాము వచ్చి పడుకున్నది. పుట్ట దాన్ని కాకుండా పోయింది. చీమలన్నీ సత్యాగ్రహం చేశాయి, పాము బయటకు రాలేదు. చివరికి కవులను తీసుకొచ్చి పాటలు రాయించి, గాయకులు తీసుకొచ్చి పాడించి, ఓ పాము నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నీ పొలుసులు ఎంత బాగున్నాయి, నీ కూరలు ఎంత బాగున్నాయి అని పాటలు పాడించాయి. అప్పుడు అది ఒక పడగ బయటకు పెట్టి, పాట ఎవరు రాసినారు, బాగా రాసినారు, కావాలంటే నంది అవార్డు ఇప్పిస్తాను, లేదా ఏదైనా యూనివర్సిటీలో పోస్టింగ్ కూడా ఇప్పిస్తాను, కానీ పుట్ట మాత్రం ఇవ్వను లోపలికి పోయింది. ఇంకా లాభం లేదని అప్పుడు నల్ల చీమలు, చలి చీమలు, గండు చీమలు, కరెంటు చీమలు, ఎర్ర చీమలు, అన్ని చీమలు కలిసి లోపలికి పోయి ఆ పామును పీకి ఎక్కడికక్కడ కొరికి తీసుకొచ్చి బయటపడేసి పుట్ట మీద తెలంగాణ జెండా ఎగరేసి జై తెలంగాణ అన్నాయి. అవన్నీ కూడా ఇవాళ ఆ పాము మారు వేషంలో వస్తుంది. రాణిస్తామా? మనం కష్టపడి గెలుచుకున్న పుట్టలోకి మళ్ళీ ఆ పాము దూరుతా ఉంటుంది. దూరం కానీ శ్రీనివాస్ గారు, For more videos, subscribe to iDream. iDream ను సబ్స్క్రైబ్ చేయండి. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.